హాయ్ హలో ఈరోజు మన వీడియో ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నామో అనుకుంటున్నారా? మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి స్టీల్ ప్లాంట్‌లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళామండి. అంటే రెగ్యులర్‌గా ఆ శివాలయానికి ఔటర్స్‌ని నాట్ ఎలో చేయరండి. కాకపోతే ఏంటంటే కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే ఆధార్ కార్డ్ ఎంటర్ చేసుకొని మనల్ని లోపలికి పంపిస్తారు. ఆ మెయిన్ గేట్ నుంచి ఒక 2 కేఎం మేబీ ఉంటుంది. అక్కడి నుంచి అలా మనం టెంపుల్‌కైతే చేరుకోవాలంటే టెంపుల్ అయితే అసలు దారిలో నాకు చిన్నప్పుడు మేము ముక్కు పుడక అని పెట్టుకునేవాళ్ళం రేగి చెట్టుకి. ఆ పువ్వు తీసి పెట్టుకున్నాను. సో, టెంపుల్‌కైతే వచ్చామండి. టెంపుల్‌లో దర్శనం అయితే చాలా జరిగింది. అక్కడ ఈ శివపార్వతులు చూడండి చక్కగా బావున్నారు గదా! అక్కడ ఒక కొలంలాగా ఉంది. ఆ లోపల ఆ తామర పువ్వులు, ఆకులు, పువ్వులైతే లేవు గానీ ఆకులు చాలా బావున్నాయి. అంటే పువ్వులేమన్నా కోసుంటారు మేబీ. అందులోనే మన వాళ్ళు దీపాలు వదులుతున్నారు. చాలామంది కూడా చాలా బావుందండి. జనాలైతే మాత్రం చాలా వచ్చారండి. నెక్స్ట్ వీక్ అంటే లాస్ట్ వీక్ సోమవారం అయితే అన్న సమారాధన ఉంటుందంట. దానికైతే మంచిగా ఏర్పాట్లయితే చేస్తూ ఉన్నారు. ఎవరైనా మనకు దగ్గరలో ఉన్నవాళ్ళు వెళ్ళాలి అనుకుంటే గనక స్టీల్ ప్లాంట్ లోపల బాల్చెరువు గేట్ నుంచి ఎంట్రీ ఉంటుంది. సో, అలాగా ఆధార్ కార్డ్ తీసుకొని అక్కడ ఎంటర్ చేసుకుంటే లోపలికైతే పంపిస్తారు. మేమెళ్ళిన రోజు అంటే నిన్న సోమవారం వెళ్ళాం కాబట్టి స్కూటీస్ అవి ఎలో చేశారు. మరి నెక్స్ట్ వీక్ ఎలో చేస్తారా లేదా అనేది నాకైతే తెలీదండి. ఎలో చెయ్యరు అన్నారు. కానీ జనాలైతే చాలా రష్ ఉంటుందంట నెక్స్ట్ వీక్. చూడండి ఇక్కడ చాలామంది దీపాలైతే పెట్టారండి. ఎక్సలెంట్‌గా ఉంది. టెంపుల్ మాత్రం చాలా బావుందండి. ఇదిగోండి ఇక్కడ ఒక ఆవిడ ఇన్నోవేటివ్‌గా ఆలోచించి చూడండి. దీపాలు పొడవొత్తులే ఒక బంచిగా తీసుకొని అదే తామర పువ్వు పైన, తామర ఆకు పైన ఇలాగ పసుపు, కుంకుమ చల్లి దానిపైనే వెలిగించారు. ఎంత బావుందో కదా! సో, మేమైతే ఇక్కడ ఒక ఫోటో అది దిగామండి. చాలా అనిపిచ్చింది. మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. నాకైతే మాత్రం చాలా అనిపిచ్చింది. ఇది బయటకొచ్చిన తర్వాత బాల్చెరు గేట్ ఎంట్రీ అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళాలి లోపలికి మనం.